ఎన్నికల నేపథ్యంలో ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కలిశారు. అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి హరీష్ రావు సూచించినట్లు సుధీర్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం 3 నియోజకవర్గాలుగా మారుతుందన్నారు. రామ్మోహన్ గౌడ్కు తనకు ఎటువంటి మనస్పర్ధలు లేవని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని పటిష్టపరచండి, రాబోయే ఎన్నికల బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలి. మరి అదేవిధంగా రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్నిటికన్నిటి గెలిపేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మా మధ్యలో ఎటువంటి అరమరికలు లేవు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. గతంలో ఉన్న భేదాభిప్రాయాలన్నీ కూడా పక్కకు పట్టి గంగలో పడేసేసి మేమందరం కూడా కలిసికట్టుగా నేను, రామ్మోహన్ గౌడ్ గారు, సోదరి లక్ష్మీ ప్రసన్న గారు అందరం కూడా కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసి బీఆర్ఎస్ పార్టీని తిరుగులేనిగా ఈ నియోజకవర్గంలో నిలబెడతాం. ఎవరు కూడా కన్నెత్తి నియోజకవర్గం వైపు చూడకుండా మరి చూడాలంటే భయపడే విధంగా అంటే దౌర్జన్యాలతో కాదు, అంత పటిష్టపడతాం, పార్టీని పటిష్టపరుస్తాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో